హాయ్, పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇది మన జీవితానికి ఎందుకు అవసరం అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న. ప్రతి నెల జీతం వస్తుంది మనకు, కానీ నెల చివరికి డబ్బు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందా? ఇప్పుడే పర్సనల్ ఫైనాన్స్ అవసరం వస్తుంది. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చే డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ 4 విషయాలను ప్లాన్ చేసుకోవడమే పర్సనల్ ఫైనాన్స్. ఇది పెద్ద బిజినెస్ వాళ్ళకో లేదా ఎక్కువ సంపాదించే వాళ్ళకో అవసరం కాదు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. పర్సనల్ ఫైనాన్స్లో ముఖ్యమైన 4 భాగాలు. అందులో మొదటిది మనకు ఇన్కమ్ అంటే మనకు వచ్చే జీతం లేదా బిజినెస్ ద్వారా వచ్చే డబ్బు. ఇది మనకు ఇన్కమ్ ఎంత వస్తుందో ముందుగా మనం తెలుసుకోవాలి. సెకండ్ మనకు ఖర్చులు, ఎక్స్పెన్సెస్, హౌస్ రెంట్, కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్, షాపింగ్, ఇవన్నీ మన ఖర్చులు. ఎక్కడ అవసరం లేదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మూడవది సేవింగ్స్. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఖర్చులు పోయిన తర్వాత సేవ్ చేయాలనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే ముందే సేవ్ చేసి మిగిలిన డబ్బుతో ఖర్చు చేయాలి. ప్రతి నెల కనీసం 10% అయినా సేవ్ చేస్తే భవిష్యత్ చాలా ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్. ఫోర్త్, సేవ్ చేసిన డబ్బును బ్యాంక్లో ఉంచితే అది పెద్దగా పెరగదు. అందుకే మ్యూచువల్ ఫండ్స్, ఆర్డీ, పీపీఎఫ్, ఎన్పిఎస్ లాంటివి తెలుసుకొని స్లోగా ఇన్వెస్ట్ చేయాలి. డబ్బు మన కోసం పనిచేయాలంటే ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం పర్సనల్ ఫైనాన్స్ ఎందుకు అవసరం? అప్పుల్లో పడకుండా ఉండాలంటే, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలంటే, పిల్లల చదువుల కోసం, భవిష్యత్తులో హ్యాపీగా రిటైర్ కావాలంటే పర్సనల్ ఫైనాన్స్ చాలా చాలా అవసరం. చివరిగా, ఎక్కువ సంపాదించడం ముఖ్యం, వచ్చిన డబ్బును ఎలా వాడుతున్నామన్నదే చాలా ముఖ్యం. ఈరోజు నుంచి చిన్నగా స్టార్ట్ చేయండి, లేదా ఒక నోట్ లేదా మొబైల్లో మీ ఖర్చులు రాసుకోండి. అదే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మొదటి అడుగు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.